రెబల్ స్టార్ ప్రభాస్ షూటింగ్లో గాయపడినట్లుగా తెలుస్తుంది. ఆయన కాలికి గాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఫౌజీ సినిమా హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ ఫౌజీ అనే సినిమాలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే హీరోయిన్ కొత్త హీరోయిన్ యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్లోనే ప్రభాస్ కాలికి గాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. నాగాశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి సినిమా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే జనవరి 3న కల్కి సినిమా జపాన్లో రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి జపాన్లో నాగాశ్విన్ టీం ప్రమోషన్లు మొదలుపెట్టింది. అయితే డిసెంబర్ 18 ఈ నెల 18న ప్రభాస్ కూడా జపాన్కి వెళ్ళి ప్రమోషన్స్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ షూటింగ్లో ప్రభాస్ గాయపడడంతో దీన్ని వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కల్కి ప్రమోషన్స్లో పాల్గొనలేకపోతున్నట్లుగా ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే కల్కి పార్ట్ 2తో పాటు సలార్ పార్ట్ 2లోను ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మారుతి డైరెక్షన్లోను ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. రాజాసాబ్ అనే సినిమాలో మారుతి డైరెక్షన్లో ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. వరుస సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన హను రాఘవపూడి డైరెక్షన్లో రాబోతున్న ఫౌజీ సినిమా షూటింగ్లోనే ప్రభాస్ గాయపడినట్లుగా తెలుస్తుంది. రాజాసాబ్, ఫౌజీ, కల్కి పార్ట్ 2, సలార్ పార్ట్ 2తో పాటు ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్ మూవీలోనే యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్పిరిట్ మూవీకి సంబంధించి కూడా సందీప్ వంగ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. ఈ సినిమాలో సౌత్ కొరియన్ స్టార్ డాంగ్ సియోకు విలన్గా నడిచిన సంగతి తెలిసిందే. మొత్తానికైతే 4 పెద్ద ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన కాలికి గాయమంటూ తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభాస్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. కాలికి గాయమైందని చెప్పి జపాన్లో ఏదైతే కల్కి ప్రమోషన్స్ ఉన్నాయో జపాన్ వర్షన్ కల్కిలో రిలీజ్ కానుంది జనవరి 3న. దీనికి సంబంధించి కల్కి ప్రమోషన్స్లో తాను పాల్గొనలేకపోతున్నట్టుగా ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.